గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో జెట్పే కాయిన్ సంబంధించిన ప్లాను లాస్ట్ 12 months నుంచి మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. జెట్పే కాయిన్ ఇప్పటి వరకు 50 పైసలతో స్టార్ట్ అయ్యి 11 రూపాయల వరకు మనం ప్రైస్ రీచ్ అవ్వడం జరిగింది ఈ 12 నెలల్లో. సో ఇప్పటి వరకు 23 పేఅవుట్స్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. ప్రజెంట్ మనకున్న బ్యాలెన్స్ జర్నీ 8 to 10 months ఏదైతే జర్నీ ఉందో ఈ జర్నీలో మనకు లేటెస్ట్ అప్డేట్ ప్లాన్ అనేది రావడం జరిగింది. సో ప్లాన్ అప్డేట్ చేయడం జరిగింది. ఈ లేటెస్ట్ ప్లాన్ ఏంటనేది వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మీకు ఈ బిజినెస్లో జాయినింగ్ వచ్చేసి మనకు 500 రూపీస్తో మనం జెట్పే కాయిన్ని పర్చేజ్ చేసి రావచ్చు. ఈరోజు 1 కాయిన్ ప్రైస్ వచ్చేసి మనకు 11 రూపీస్ ఉంది. బట్ ఇప్పుడున్న ప్రైస్కి మీకు 45 కాయిన్స్ వస్తున్నాయి. బట్ మనం ప్రజెంట్ వచ్చేసి మీకు ఆఫర్ నడుస్తుంది, 100 కాయిన్స్ వస్తున్నాయి. అంటే మీకు 5 రూపీస్కే కాయిన్ వస్తుంది. 100 కాయిన్స్ ఈ మంత్ అంతా కూడా మనకు ఆఫర్ రావడం జరుగుతుంది. సో మీకు ఇమ్మీడియట్గా 100 days తర్వాతనే మనకు ఇది అవుట్పుట్ వస్తుంది. ఆఫ్టర్ 100 days యూ కెన్ ఎనీ టైం సేల్ అండి, మనం ఎప్పుడైనా సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ దీంట్లో జెడ్పిఎం, జెడ్పిఆర్ అనే 2 కూపన్స్ ఉంటాయి. జెడ్పిఎం అనేది మనకు సేవింగ్ కూపన్, జెడ్పిఆర్ అనేది రివార్డ్ కూపన్. సో జెడ్పిఆర్ అనేది రివార్డ్ వచ్చేవాడానికి ఉపయోగిస్తారు, జెడ్పిఎం అనేది బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మనం బిజినెస్ స్టార్ట్ చేసే విధానం అండి. నెక్స్ట్ దీంట్లో 3 type ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. 1 స్టేకబుల్ కాయిన్, 2 నాన్ స్టేకబుల్ కాయిన్, 3 సేలబుల్ కాయిన్. టైప్ ఆఫ్ ఇన్కమ్స్లో నాన్ స్టేకబుల్ ఇన్కమ్ అండ్ రివార్డ్స్ 2 type ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. దీంట్లో స్టేకబుల్ కాయిన్ అనేది ఎలా గెయిన్ అవ్వాలో చూద్దాం. ఈ ప్లాన్లో మనకు కాన్సెప్ట్ 500 కాబట్టి మోర్ కాయిన్స్ కావాలి అనుకున్న వాళ్ళు వర్కింగ్ ద్వారా దీంట్లో కాయిన్స్ని గెయిన్ అవ్వచ్చండి. అందులో సో మనకు ఫస్ట్ లెవెల్లో 100 కాయిన్స్ వస్తున్నాయి, సెకండ్ లెవెల్లో 50 కాయిన్స్ వస్తున్నాయి, థర్డ్ లెవెల్లో 37, ఫోర్త్ లెవెల్లో 22, ఫిఫ్త్ లెవెల్లో 12, 6th నుంచి 25th వరకు 6 కాయిన్స్ వస్తున్నాయండి. అంటే ఒక వ్యక్తిని రికమెండ్ చేస్తే అప్ టు 25 levels వరకు మనం ఈ విధంగా కాయిన్ గెయిన్ అవ్వచ్చు. సో అలాగే మీరు అదర్ డిస్ట్రిక్ట్ నుంచి ఏదైనా ఒక టీం రికమెండ్ చేసినప్పుడు 100 కాయిన్స్ ప్లేస్లో 150 కాయిన్స్ వస్తున్నాయి. ఆ టీం యొక్క పర్ఫార్మెన్స్ మీద టోటల్గా 1.5 రేషియోలో 25 levels కాయిన్ రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అదర్ స్టేట్ మనం ఏదైనా ఒక టీం రికమెండ్ చేస్తే 100 ప్లేస్లో 200 కాయిన్స్ వస్తున్నాయి. ఆ టీం మీద 25 levels కూడా అదే రేషియో తీసుకోవడం జరుగుతుందండి. ఇది స్టేకబుల్ కాయిన్ గెయిన్ అయ్యే విధానం. ఈ స్టేకబుల్ కాయిన్ గెయిన్ అవ్వడానికి మనకి ఇంకో 2 మార్గాలు ఉన్నాయి. మనకు యాడ్ క్లిక్ ద్వారా ఒక డైలీ 2 కాయిన్స్ అని చెప్పేసి మీరు యాడ్ అవ్వచ్చు. సో డైలీ 2 కాయిన్స్ చెప్పిన గెయిన్ అవ్వచ్చు. అలాగా మంత్లీ 30 కాయిన్స్ అంటే మనకు 30 days అంటే 60 కాయిన్స్ పర్ మంత్ మనం గెయిన్ అవ్వచ్చు. 365 daysలో నియర్ అబౌట్ 720 కాయిన్స్ మనం స్టేకబుల్ కాయిన్స్. ఈ 3 మార్గాల్లో మనం స్టేకబుల్ కాయిన్ గెయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ నాన్ స్టేకబుల్ ఇన్కమ్. సో నాన్ స్టేకబుల్ ఇన్కమ్ తీసుకోవడానికి కూడా సేమ్ వర్కే. మనం ఏదైతే స్టేకబుల్ కాయిన్ని గురించి వర్క్ చేస్తున్నామో ఒక పర్సన్ని రెఫర్ చేసినప్పుడు మీకు అక్కడ 100 కాయిన్స్ వస్తున్నాయి. సేమ్ టైం నాన్ స్టేకబుల్లో 75 రూపీస్ ఇన్కమ్ వస్తుందండి. అలాగే సెకండ్ లెవెల్లో 7 రూపీస్, థర్డ్ లెవెల్లో 80, ఫోర్త్ లెవెల్లో 9, ఫిఫ్త్ లెవెల్లో 5. ఆ విధంగా అప్ టు 25 levels వరకు కూడా ఇన్కమ్ అప్డేట్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు మనకు టోటల్ 25 levelsకి 72 రూపీస్ మనకు డిస్ట్రిబ్యూషన్ అవుతుందండి. ఇప్పుడు మీకు నియర్ అబౌట్ 162 రూపీస్ మీకు ఇక్కడ ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ నాన్ స్టేకబుల్ ఇన్కమ్ తీసుకోవడానికి మనకు ఒక కండిషన్ ఉందండి. ఈ నాన్ స్టేకబుల్ ఇన్కమ్ టోటల్గా 25 levels తీసుకోవాలంటే సో మనకు ఇప్పుడు 10 members డైరెక్ట్గా స్పాన్సర్ చేయాలి. అందులో ఫస్ట్ 5 members-కి 5 levels ఇన్కమ్ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. సెకండ్ 5 స్పాన్సర్స్ మీద మనకు 20 levels ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 6th person నుంచి స్పాన్సర్ చేసినప్పుడు 4 levels ఇన్కమ్ అనేది మనకు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ 5కి మాత్రం ఒక స్పాన్సర్కి ఒక లెవెల్ అని చెప్పున 5 స్పాన్సర్స్కి 5 levels ఇన్కమ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ 5 స్పాన్సర్స్ చేసినప్పుడు నెక్స్ట్ 20 levels అనేది ఇన్కమ్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఇది నాన్ స్టేకబుల్ ఇన్కమ్ తీసుకునే విధానం. సో నాన్ స్టేకబుల్ పేఅవుట్ మనకు అవుట్పుట్ రావడం అనేది ఎవ్రీ మంత్ 2 types వస్తుందండి. ఎవ్రీ మంత్ 15 and 30. సో మనకు మినిమం విత్డ్రాల్ అనేది వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది. ఈ 300 రూపీస్ మనకు లో కంటే బిలో ఉంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 300 కంటే అబవ్ ఉంటే కంపల్సరీ మనం విత్డ్రా పెట్టుకుంటే నెక్స్ట్ 48 hours ఇన్కమ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇంతకుముందు మనకు ఒక మెంబర్కి ఒక ఫోన్ నెంబర్కి ఒక పేరు మీద 3 IDs వరకు అలౌడ్ ఉంది. ఇప్పుడు మనకు 5 IDs వరకు ఇక్కడ అలౌడ్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే 5 members-ని కూడా స్పాన్సర్ చేయొచ్చు. సో మీకు ఇంకొకటి జెడ్పిఆర్ పిన్ యాక్టివేషన్కి మీకు అప్ టు 6th level వరకు కూడా ఆప్షన్ ఇచ్చాం. అంటే మీరు జనరల్గా 5 IDs టిక్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి
6th లెవెల్లో కూడా మీరు జెడ్పీఆర్ పిన్ని స్పాన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మనము స్టేకబుల్ కాయిన్ గురించి తెలుసుకున్నాం, నాన్ స్టేకబుల్ ఇన్కమ్ గురించి తెలుసుకున్నాం, సేలబుల్ అంటే ఏంటనేది తెలుసుకున్నాం. సేలబుల్ కాయిన్ అనేది మనకు దీంట్లో మీరు 500 రూపీస్ పర్చేజ్ చేసిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి 100 డేస్ తర్వాత మనకు సేలబుల్కి రావడం జరుగుతుందండి. ఆఫ్టర్ 100 డేస్ మీరు సేలబుల్ కాయిన్ క్యాష్ చేసుకోవడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1 P2P ట్రాన్స్ఫర్, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసి అమ్ముకోవచ్చు. 2 పిన్ జనరేట్ చేసి అంటే మళ్ళీ జెడ్పేలో ఇంకో కొత్త మెంబర్ని రిక్రూట్ చేసి మీరు ఆ 500 రూపీస్ని మీరే తీసుకొని మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేసుకోవచ్చు. బట్ సో మీరు పిన్ జనరేషన్ ద్వారా తీసుకోవడం వల్ల మనకు ఓన్లీ సెకండ్ టైం, ఎందుకంటే పేమెంట్ అనేది మీకే వస్తుంది కాబట్టి స్టేకబుల్ కాయిన్ మాత్రమే కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. నాన్ స్టేకబుల్ రివార్డ్ దాని మీద రాదు. నెక్స్ట్ 3వ ఆప్షన్ యూటిలిటీ, అంటే మనకు యూటిలిటీ ద్వారా అంటే నిత్యావసర వస్తువుల ద్వారా కూడా క్యాష్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఒక ప్యాసివ్ ఇన్కమ్ రిఫిటెడ్గా మీరు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే 3 పద్ధతుల్లో మనం దీన్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్లో నాన్ స్టేకబుల్ ఇన్కమ్. సో నాన్ స్టేకబుల్ ఇన్కమ్ ఏంటి అనేది ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం. 25 లెవెల్స్ 162 రూపీస్ వరకు మనం ఇన్కమ్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుందండి. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయాలు రివార్డ్స్ అండి. సో రివార్డ్స్ ఇంతకుముందు మనకు 69 పిన్స్ పర్చేజ్ చేస్తే మనకు బయింగ్ బేస్ మీద ఉంటుంది. 69 పిన్స్ పర్చేజ్ చేస్తే మొబైల్ అచీవర్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మనకు దీంట్లో 100 పిన్స్కి మనకు మొబైల్ అచీవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 7,500 రూపీస్ మనకు క్యాష్ వస్తుందండి. ఇది డైరెక్ట్గానే ఒకేసారి పర్చేజ్ చేస్తూ వస్తుంది. సేమ్ టైం రన్నింగ్ పర్చేజ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బైక్ అచీవర్. సో బైక్ అచీవర్కి మీరు 200 పిన్స్ బయింగ్ పర్చేజ్ ద్వారా కూడా మనం బైక్ అచీవర్ అవ్వచ్చు. లేదు అంటే 2 మొబైల్స్ని రికమెండ్ చేసి 100 పిన్స్ చెప్పిన 2 మొబైల్స్ రికమెండ్ చేసి కూడా మీరు బైక్ అచీవర్ అవ్వచ్చండి. సో మీకు బైక్ అచీవర్ మొబైల్స్ ద్వారా అచీవ్ అయిన జెడ్పీఆర్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు వాళ్ళిద్దరినీ కనెక్ట్ చేసుకోవడానికి 2 జెడ్పీఆర్ పిన్స్ 2 మొబైల్స్ అచీవర్స్కి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మొబైల్ అచీవర్స్ అప్ టు 6th లెవెల్ లోపల ఎక్కడున్నా మీరు మొబైల్ రివార్డ్ పిన్ని కనెక్ట్ చేయొచ్చండి. సో బైక్ అచీవర్ అయిన వాళ్ళకి వచ్చే బెనిఫిట్ 20,000 రూపీస్ బైక్ డౌన్ పేమెంట్ వస్తుంది. అలాగే మంత్లీ 3,400 రూపీస్ చెప్పిన 34 మంత్స్ మనకు ఈఎంఐ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ కార్ అచీవర్. సో కార్ అచీవర్ రీచ్ అవ్వడానికి మనకు 2,400 పిన్స్ మనం బై చేయాలి రన్నింగ్ పర్చేజ్ మీద. లేదు అనుకుంటే మీరు 12 బైకులు కానీ లేదా 24 మొబైల్స్ కానీ రికమెండ్ చేసి మనం కార్ అచీవర్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 24 మొబైల్స్ అంటే 100 పిన్స్ లాగా 24 చేసినా కూడా 2,400 కాయిన్స్ పిన్స్ పర్చేజ్ అవుతుంది. లేదా 12 అయినా కూడా 12 బైక్స్ అయినా కూడా మనకు కార్ అచీవర్ అవుతుందండి. అయితే వీళ్ళకు మీరు ఏదైతే ఎంచుకుంటారో బైక్ అచీవర్ కానీ మొబైల్ అచీవర్, వీళ్ళకి జెడ్పీఆర్ పిన్ యాక్టివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ విధంగా ఏ విధంగా మీరు కార్ అచీవర్ అయినా మనకు 1,50,000 రూపీస్ మనకు కార్ డౌన్ పేమెంట్ వస్తుంది. అలాగే మంత్లీ 12,000 రూపీస్ చొప్పున 60 మంత్స్ మనకు ఈఎంఐ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ పద్ధతిలో మనం రివార్డ్స్ని అచీవ్ అవ్వచ్చు. సో ఇది రివార్డ్ అచీవ్ అయ్యే విధానం. నెక్స్ట్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పిన సబ్జెక్ట్లో ఉన్నాయి. దీంట్లో లాస్ట్లో చెప్పాల్సిన పాయింట్స్. సో మీకు ఒకటి స్టేకబుల్ కాయిన్ అప్ టు 1.9%. స్టేకబుల్ కాయిన్ని మనము 1.9% వరకు మనం పర్ ఇయర్ తీసుకోవచ్చు. సో మనకి ఇది ఆఫ్టర్ 1 ఇయర్ మీరు ఏవైతే లెవెల్ ఇన్కమ్ ద్వారా, యాడ్ క్లిక్ ద్వారా అండ్ సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా ఇవన్నీ తీసుకున్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అప్ టు మీకున్న టోటల్ కాయిన్స్లో 1.9% ఆఫ్టర్ 1 ఇయర్ మీకు రిలీజ్ అవుతుంది. అట్లా మీ కాయిన్ 0 అయ్యేంత వరకు కాయిన్స్ వస్తాయండి. అలాగే మీకు యూటిలిటీ స్టార్ట్ జూన్ అని ఇచ్చాం. ఆల్రెడీ యూటిలిటీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు యూటిలిటీ ద్వారా ఎనీ టైమ్ యూ కెన్ క్యాష్ ఇన్ FMCG ప్రొడక్ట్స్. ఒక 9 ప్రొడక్ట్స్ ద్వారా మనం లాంచ్ చేసాం. సో ఇది కూడా మీరు ఎలా అనేది ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 2024 డిసెంబర్కి మనకి 18 మంత్స్ కంప్లీట్ అవుతుందండి. ఎంత మ్యాన్ పవర్ అయితే మనకు అక్యుములేట్ అవుతుందో దీన్ని బట్టి మనం ఎక్స్చేంజ్ సెలెక్ట్ చేసి దీన్ని డీసెంట్రలైజ్ అనేది జరుగుతుంది. సో ఇది మన యొక్క టోటల్ ప్లాన్. సో మీకు ఇక్కడ నెక్స్ట్ పిన్స్ పర్చేజ్ చేసే దాంట్లో ఫ్రాంచైజీ పిన్స్ అనేది ఉంటుంది. అబవ్ 15 పిన్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి 7% ఎక్స్ట్రా పిన్స్ రావడం జరుగుతుందండి. ఆ రేషియో అనేది స్ట్రక్చర్ మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం డైరెక్ట్గా ఫ్రాంచైజీ ఐడి తీసుకొని దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యూటిలిటీ, మనం ఏదైతే FMCG ప్రొడక్ట్స్ బేస్ మీద మనం అనుకున్నామో ఇవి 6 ప్రొడక్ట్స్ పర్సనల్ కేర్ అండి. దీంతో పాటు ఇంకో క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఇంకో 3 ప్రొడక్ట్స్, టోటల్గా 9 ప్రొడక్ట్స్ మనం ఆల్రెడీ లాస్ట్ 10 డేస్ బ్యాకే లాంచ్ చేసాం. సో దీని ద్వారా ఎలా ఇన్కమ్ వస్తుందనేది ఇంకో వీడియో మీకు రావడం జరుగుతుంది. సో ఇవి మనకు ఈ ప్రొడక్ట్స్ అనేది హిమాచల్ ప్రదేశ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుందండి మనకు. సో మరి
ఈ హిమాచల్ ప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ని మనకు ఒక 1500 రూపాయల కిట్, వెల్కమ్ కిట్ ద్వారా మనం దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు, లేదా సింగిల్ ప్రోడక్ట్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. మీ టీంలో ఎవరు పర్చేజ్ చేసినా కూడా మీకు ఆదాయం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళు క్యాష్ చేసుకుంటే కూడా మీకు ఇన్కమ్ని 10% అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది. వాళ్ళకు 30%, అంటే మీరు 100 రూపాయల వస్తువులు కొన్నారంటే 30% కాయిన్ ద్వారా తీసుకోవచ్చు, 70% ఇన్కమ్ ద్వారా తీసుకోవచ్చు అండి, క్యాష్ ద్వారా తీసుకోవచ్చు. సో ఈ 2 పద్ధతుల్ని మనం యూటిలిటీని క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈజ్ ఎ న్యూ అప్డేట్ వర్షన్ ప్లాన్. సో దీన్ని మనం నెక్స్ట్ వీళ్ళందరూ ఈ ప్లాన్ అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.